ఒక దొంగ టెలివిజన్ సెట్ను దొంగిలించాడు. టెలివిజన్ ఓనర్ దొంగ వెంట పరిగెత్తడం మొదలుపెట్టాడు. దొంగ ఎంతగా పరిగెత్తాడో అంత ఎక్కువ ఓనర్ తన వేగాన్ని పెంచాడు. దొంగ వల్ల ఇంక కాలేదు. పరిగెత్తలేక ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఓనర్ అతన్ని పట్టుకున్నాడు. దొంగ పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత దొంగ నన్నెందుకు వెంటాడుతున్నావు అని అడిగాడు. ఓనర్ మీరు రిమోట్ మర్చిపోయారు అని చెప్పి రిమోట్ ఇచ్చాడు. భార్య మాత్రలు ఎప్పుడు వేసుకోవాలో గుర్తుండటం లేదండి, ఒకసారి ఆసుపత్రికి వెళ్ళొస్తాను. భర్త ఎందుకు? భార్య వీటిపై ఉదయం మధ్యాహ్నం రాత్రి అని రాశారు. అలా కాకుండా సీరియల్స్ పేరు రాయించుకొని వస్తే ఖచ్చితంగా గుర్తుంటుందని. భాస్కర్ ఏమండి కృష్ణయ్య గారు, ఎందుకలా దిగులుగా ఉన్నారు? కృష్ణయ్య మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. కనీసం నెలకు ఒకసారి కూడా ఫోన్ చేయడం లేదు. భాస్కర్ ఆ మాత్రం దానికే బాధపడ్డం ఎందుకండి? మా అబ్బాయి ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. కనిపించి ఏడాదైంది. అత్తగారు కడుపుతో ఉన్న కోడలతో నేను కడుపుతో ఉన్నప్పుడు ఏమేమి ఎక్కువ ఇష్టంగా తిని తాగేదాన్నో పుట్టిన నా కొడుకుకు కూడా అవంటేనే ఎంతో ఇష్టం. నువ్వు కూడా చిరుతిండ్లు తగ్గించి మంచి హెల్తీ ఫుడ్ తినడం అలవాటు చేసుకో. కోడలు సరే అత్తగారు, ఏదేమైనా మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందు సిగరెట్లకి దూరంగా ఉండాల్సింది. అమ్మాయి నువ్వు నెలకి ఎన్నిసార్లు షేవ్ చేస్తావు? అబ్బాయి నెలకి కాదు, రోజుకి 30 నుండి 40 సార్లు చేస్తాను. అమ్మాయి మెంటలోడివా అని అడుగుతుంది. అబ్బాయి కాదు మంగళోడిని అని చెప్తాడు.